మాకు శనివారం వస్తే ఏ పనన్నా ఉండి వదిలిపెట్టుకొని ఫస్ట్ సంతకు పోతాం. కొన్ని వీడియోలు కేడా గేలాగా కూడా చేపిస్తున్నావు కదా, సో ఈ కంటెంట్ నువ్వు చేయమన్నప్పుడు చేస్తా అన్నాడు అన్న. అసలు మొహమాటం లేకుండా ఎవ్రీథింగ్ ఏదన్నా కానీ దిగేస్తాడు అన్న. అనంతపూర్లో నైట్ ఈవినింగ్ అయితే అక్కడ ఎక్కువ ఇదే అనమాట. బస్ స్టాండ్ మొత్తం మొత్తం అంతా వాళ్ళే. బస్ స్టాండ్ మొత్తం అంతా మీకు ఎట్లా తెలుసు? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల ఆ మంచి నుంచి ఆ మాట పెద్ద నుంచి ఆ మాట వస్తుందని. యాది దాన్ని అంటే ఏమని తిడతాడు మీ నాన్న చెప్పు నాకు. అదే గాడిద మాత్రం ఉన్నావు నువ్వు తెలుదా ఎట్లాంటి వీడియోలో ఎట్లాంటి వీడియోలు చేయలేదు నీకు తెలియదు అంటాడు. స్వామీజీ ముక్కు అమ్మాయి అమ్మాయి ఎక్కడి నుంచి హిమాలయాల నుంచి వచ్చినాడంటే అవునా స్వామి. ఒక ఆయన అయితే స్వామి ఏమో అందరికి ఉన్నోళ్ళకే పోతారు షాపుల్లో, మా షాపుకే రాలంట. రెండు ఎంటుకులు స్వామీజీ చెప్పినాడని ఇట్లా తెలంగాణ అతను వచ్చినాడు. అతనికి వచ్చి ఇట్లా ఎంటుకులు ఇట్లా ఊరికే అట్లా మనతోనే ఉంటాయి, ఊరికే అట్లా పీకేదనమాట. అరే బాయ్ ఏం నా ఎంటుకులు పీకినావు అని చెప్పి రాయి తీసుకున్నాడు కొట్టేకి. అన్న ఈయన ప్రాంక్స్ చేస్తున్నాడు, సక్సెస్ అవుతున్నాడంటే ప్లస్ పాయింట్ ఏమంటే ఈయన పర్సనాలిటీ అన్న. ఈటీ వాళ్ళు పిలిచినారంటే ఉన్నట్లుండి మాకే ఎందుకు పిలిచినారు అని. ఇంతమంది ఫ్రాంక్స్ ఉన్నారు కదా, ఇంతమంది ఫ్రాంక్స్ లో ఈటీ వాళ్ళు మాకే ఎందుకు చేసినారప్ప అనిపోతే ఆడపోతే హెల్త్ ఇష్యూస్ చనిపోయిన ఒక వారం 2 వారాలకి వాళ్ళు డిప్రెషన్ లో ఈయనతో ఫ్రాంక్ చేసినాం కదా. వాళ్ళ ఫ్యామిలీ అంతా డైలీ చూస్తున్నారంట. ఆ ఊరంతా ఉంటే అన్న మీతో ఫ్రాంక్ నెల అయిపోతానే వారానికి చనిపోయినాడన్న, మీరు చేసిండేది మేలే అన్న, అతన్ని కూడా మేము సెల్లుల్లోనే చూసుకుంటున్నాము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ ఊరోళ్ళు. కొంతమంది చూసే వాళ్ళకి ఏమంటది ముసలోళ్ళని సతాయించినావు అది అంటే. వాళ్ళ అమ్మ నాన్నలు అంటే మీ అత్త మామలు కానీ చాలా రకాలుగా మాట్లాడుకుంటారు, అంటే జాబ్ ఎందుకు వదిలేసిండు, ఇవి ఎందుకు చేస్తుండు అది ఇది. సో ఇట్లాంటివి ఏమన్నా ఎదురైనాయా మీకు? అలా మేము అది వదిలేస్తానే ఇంకా 3 నెలలు నరకం చూసామన్నా. 3 నెలలు శాలరీస్ లేవు, ఇవేం లేవు. అంటే ఏందయ్యా మీ పిల్లోడు దారిలో పోయే వాళ్ళకంతా సతాయించుకుంటా, ఒక పాప పుట్టింది బుద్ధన్నా ఉంది అని నన్ను వాడికి చెప్తానే ఉన్నాను అన్న, ఏదైనా పని చూసుకోరా అని. ఏందో వాడు నా మరాఠీ చేస్తాను, ఇంట్లో నుంచి వెళ్ళిపోరా అన్నాడు. వాడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినావు. వేరే వాళ్ళకి మళ్ళీ పోయింటే ఏం నా సత్య కనపడలేదు, ఏ నా అడివి అంటే ఇంకేడ కనపడతాడప్పా, ఇంకా పని మనం అంతా టీవీలో చూసుకోవాలప్పా. ఏం చదువుకోరు? నేను 10th ఇంటర్ డిగ్రీ. పేరు నాగవేణి. నాగవేణి స్పెల్లింగ్ చెప్పు. ఇంటి పోయినాక హాయ్, వెల్కమ్ టు అదాన్. నేను మీ డి శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు 2 స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, అనంతపూర్ వాలా. సో ప్రాంక్స్ మీరు చూసే ఉంటారు. సో వాళ్ళిద్దరు మనతో పాటే ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, బాబా సత్తన్న. సో సత్తన్న రసికరాజ్ అని చెప్పేసి ఈరోజు ఒక వీడియో రిలీజ్ అవ్వడం జరిగింది. నేను చూసి ఫుల్ నవ్వుకున్నా. సో మీరు కూడా చూడండి. సో మన ఇంటర్వ్యూ అయితే కొంచెం లేట్ వస్తుంది. నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఎట్లున్నారు? సూపర్, బాగున్నారా? సో ఏంది ఈ మధ్యలో ప్రాంక్లతో బాగా హల్చల్ క్రియేట్ చేస్తురుగా? అవునన్నా. సో ఎందుకు చేయాలనుకున్నారు ప్రాంక్స్? జనాలు నవ్విందనుకున్నాం. ఓకే, అంతే. ఛానల్ పెట్టి నాకు తెలిసి ఒక 4-5 ఇయర్స్ అవుతుందా? 4-5 ఇయర్స్ అవుతుంది. ఓకే. ఇప్పుడు వేరే కాన్సెప్ట్స్, ఈ షార్ట్ ఫిలిమ్స్ అట్లా నవ్వేయచ్చు అన్న, ఆ వేలో నవ్వేయచ్చు. కానీ ఒక్కొక్క వీడియో మనం చేయడానికి 1 వీక్ 2 వీక్స్ పడుతుంది. సో ఈ ప్రాంక్స్ అయితే మనము డే బై డే వదులుకోవచ్చు, మంచి ఇంప్రూవ్ ఉంటుంది అనేసి నేను దీన్ని ఎంచుకోవడం, ఈ కేటగిరీ ఎంచుకోవడం ప్రాంక్స్ అనేది. అనంతపూర్ లోనే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఎవరు? అంటే నాకు తెలిసి ఎవరైనా ఉన్నారేమో తెలియదు, కానీ ఎవరు లేకపోయారన్న నేను పెట్టినప్పుడు అయితే. ఓకే, అదే 4 ఇయర్స్ అంటే అప్పుడు నాకు దాదాపు 5 ఇయర్స్ పైన అవుతుంది. 5 ఇయర్స్ పైన అయింది. సో అప్పుడైతే ఎవరు లేరు.
అప్పుడైతే నాకు తెలిసి ఎవరు లేరు అనుకుంటా. లేరన్న ఇక్కడ. సో అన్న ఎట్లా పరిచయం అయ్యిండు? అన్న చేసే కామెడీకి చాలా మంది జనాలు నవ్వుకుంటున్నారు, ఎక్కువ రీచ్ వస్తుంది. సో అన్న ఎట్లా తెలుసు మీకు? ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసి 5 years అవుతుంది అన్న. 5 years లో నేను జాబ్ చేసి ఇప్పుడు జాబ్ వదిలేసి 1.5 year అయింది. ఆ 1.5 year నేను ప్రాంక్స్ చేసేవాడిని, నేను ఒక్కనే చేసేవాడిని, ఫ్రేమ్ లో నేను ఒక్కనే ఉండేవాడిని. మా ఫ్రెండ్ని కెమెరామ్యాన్ మీద తీసుకుపోయేవాడిని. ఆ వీడియో నేను తీసిన వీడియో నాకు ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సో స్టాఫ్ అందరూ ఈవినింగ్ కలెక్షన్ కట్టేకి వస్తాను, అందరికి చూపించేవాడిని, అన్న చూడన్నా చూడన్నా చూడన్నా. అందరికి వాళ్ళు చూసి నవ్వుకుంటే వాళ్ళు చూసి నవ్వుకుంటే నేను హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. అట్లా నేను ఒకనే ఉన్నా, నాకు ఇంకొక తోడు కావాలా. సో ఎవరన్నా రండి అన్న అనేసి అందరినీ అడిగేవాడిని అన్న, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. సో ఒక రోజు అన్న చూడన్నా నువ్వు ఏమన్నా వస్తావా అంటే నాకు చెప్తావు అన్నాడు. అనలేదు. ఒకరోజు అన్నాడు, అన్నా చూడన్నా ఇట్లా ఒక డ్యామ్ ఉందన్నమాట, వాడికి షాంపూ వేస్తాడు మునిగైతే చూపించా, పోవా అంటే నేను ఫస్ట్ నాకు పని ఉండి పో అని చెప్పి డబ్బులు కట్టే వెళ్ళిపోయాను. మళ్ళీ మరుసటి రోజు వచ్చిన ఫ్రీగా ఉన్నా, అందరినీ అడుగుతాడు. ఇంకా సాటర్డే అంటేనే ఆడ ఇది, సండే మాకు హాలిడే, సాటర్డే ఏంది బాబా అందరినీ అడుగుతాడన్నా, రేపు రా రేపు నేను వస్తాలే బాబా రేపు అంటే, ఊరికే ఉన్నా నువ్వు గాడు వస్తావు కానీ అని తనని అన్నాడు. లేదు బాబా నేను ఖచ్చితంగా వస్తాను బాబా అన్న. రా మన చూసాం పోలా అని, ఖచ్చితంగా వస్తాను బాబా. వీళ్ళు ఆల్రెడీ షూట్ లో అయిపోయినారు, ఇంకా నేను ఎంటర్ అయినాను ఆల్రెడీ. ఇంకా ఒక ఫ్రాంక్, ఫస్ట్ ఫ్రాంక్ అదే ఇంకా మేఘాల్లో ఏముండదు ఆడ, అసలు పైన ఏముండదు అన్న, ఇట్లా అంటాడు అనమాట. చూసేటప్పుడు నాకైనా వస్తుంది అది చేస్తా అంటే లైవ్ లో ఇట్లాంటేనే అయిపోయా. ఇంకా అప్పటి నుంచి ఇంక బాబానే ఇంకా నన్ను వదలలే. ఇంకా అది ఫస్ట్ చేయడము అంటే రీచ్ వెళ్ళింది, అది రీచ్ వెళ్ళలేదన్న. అంటే ఈ మనిషికి అంటే నేను నాకు అర్థమవుతుంది కదా, ఇప్పుడు ఛానల్ మెయింటైన్ చేస్తానంటే ఎవరు ఎట్లుంటే ఏం కదా అనేది నాకు అర్థమైపోతుంది అన్న. సో మంచి సూట్ అయినాడు అనమాట, దానికి కంటెంట్ తీయడానికి బాగా వర్కౌట్ అవుతుంది రా ఏంతో అనుకున్నాను. అప్పటి నుంచి వచ్చేసినాడు అన్న, కంటిన్యూగా వస్తున్నాడు. మేము ఎట్లా అంటే వీక్ మొత్తం ఊరినే ఉండేవాళ్ళం అన్నప్పుడు. సాటర్డే మాకు సంత జరుగుతుంది, పశువుల మార్కెట్ సంత. సో ఆ సంతలోకి వెళ్ళి పశువుల సంత మాకేనా నిజం వాళ్ళే మేము ఈ పొజిషన్ లో బాగున్నామంటే అంటే అందరూ గుర్తుపడతారంటే మాకు పశువుల సంతనే. సో పశువుల సంత శనివారం జరుగుతుంది. మేము ఈ సోమవారం పశువుల సంతకు మీరెందుకు ప్రాంక్ చేసే కన్నా ఒట్టకాయలు గిట్టకాయలు అది అట్లా పోయింది. అది అక్కడ కాదన్నా చేసినవి, అది వేరే చోట చేస్తాం మేము. మండే ట్యూస్డే ఇవన్నీ వదిలిపెట్టారు. మీరు ఫస్ట్ వెళ్ళి పశువులతో మాట్లాడతారా, రేపు పొద్దున మీతో ప్రాంక్ చేస్తాను అంటే అట్లా కన్నా ఆడ ఆడుకుంటే ఎనుగోర్లు దొరుకుతాయి. ఏంటి మామూలు కుక్కలతో ఆడుకుంటారు కదా, అట్లా అక్కడ ఆడుకుంటే ఎనుగోర్లు దొరుకుతాయి. నేను చేశాను అది, నేను ఒక్కనే ఉంటే ఫ్రేమ్ లో. అప్పుడు ఆ వీడియో బాగా వైరల్ అయిందన్న. ఇది వర్కౌట్ అవుతుందా అనేసి ఇంకా ప్రతి వారం సంతకు పోవడం పట్టినాం. ఇంకా మాకు శనివారం వస్తే ఏ పనన్నా ఉండి వదిలిపెట్టుకొని ఫస్ట్ సంతకు పోతాం. 9:30 to 10 to ఒక 1-2 వరకు మేము అక్కడే ఉండి ఒక 2-3 వీడియోలు అంటే వీక్ సరిపోయే వీడియోలు తీసుకొని వచ్చుకుంటాం మేము అక్కడ. సో అక్కడ నుంచి ప్రయాణం జరుగుతా అంటే ఇంకా మాకు ఇంకా జాబ్ ఒకటి కదా. ఇప్పుడు మేము వారానికి ఒత్తురు చేస్తాండి. దాంట్లో ఒకడు వచ్చినాడు సైకో గాడు, ఒక సార్ గాడు, ఒకడు టిఎస్సీ అని ఒకడు ఉంటాడు. వాడు వచ్చి మీరు ఉద్యోగం సరిగ్గా చేయలేదు, మిమ్మల్ని తీసేస్తున్నారు. ఎందుకు సార్? మీరు చేస్తే యూట్యూబ్లో ఉండండి, లేదు దీంట్లో ఉండండి అని. సార్ ఏం సార్ మీకు మేము సండే తీసుకుంటున్నాం సార్, అది ఇది అన్నాము. అదొక జరిగింది. జరిగితేనే ఏమొద్దులే బావా, ఇంకా మనము వాళ్ళు ఎందుకు అరుస్తున్నారు, వారానికి ఒక వీడియో తీసుకున్నామని మళ్ళీ సాటర్డే ఇది ఎంచుకున్నాం. మార్కెటే అయిపోదాము, సాటర్డే సండే కానీ ఎప్పుడైనా చేద్దాం. మళ్ళా కొన్ని రోజులకి మళ్ళా వచ్చేవాడు. మీరు పోయేది కాక స్టాఫ్ ని కానీ పిలిచబోతాను, స్టాఫ్ అందరిని వేసుకొని వేసుకున్నాడు. ఇదే బాబా కాళ్ళు పోతాంటాం అనమాట. జరగమ్మ సామి వచ్చినాడు, స్వామీజీ వచ్చినాడు. ఫస్ట్ గొర్రెలు కూడా మీ వాళ్ళే. ఇప్పుడు ఒక బాబాకి 5 మంది సెక్యూరిటీ ఉంటారు అనమాట. పక్కరండి స్వామీజీ వస్తున్నారు, పక్కరండి ఓ నీ కనపడదా స్వామీజీ, ముక్కో అమ్మాయి ఎక్కడి నుంచి హిమాలయాల నుంచి వచ్చినాడంటే అవునా స్వామి. ఒక ఆయన అయితే స్వామి ఏమో అందరికి ఉన్నోళ్ళకే పోతారు షాపులే, మా షాప్కే రాలంట. అబ్బా నేను ఎప్పుడే కనగలేదు. ఆయమ్మ డైరెక్ట్ అంటుంది, స్వామీజీ ఏందో అంత పెద్ద షాపులకే పోతాడు, ఉన్నోళ్ళకే పోతాడబ్బా స్వామీజీ. నేను ఓలిగలు చేసి ఆయమ్మని, ఓలిగలు మా చిన్న షాపని రాడు స్వామీజీ. ఏదో ఒకటి స్వామీజీ అంటే ఎవరో పువ్వు ఉండే పెట్టేది ముక్కోలు వచ్చేది. మళ్ళా అంత అయిపోతానే మళ్ళా మరుసటి రోజు అట్లే పోయినానా వీడియో అప్లోడ్ చేసినాడు.
ఏమబ్బాయా నువ్వు ఇట్లా చేయించురా నువ్వు ఏమమ్మా దొంగ బాబాలు ఎంతో మంది వచ్చి సుమ పెట్టుకొని మళ్ళీ నువ్వు అంటే మళ్ళా అదే రూటే మార్కెటింగ్ ఫీల్డ్ మార్కెట్ అంటే లోకల్ మొత్తం తిరుగుతాం. షాపులు ఎక్కడ ఉంటే అక్కడ ఆ షాపులు పోల్చిండేది. ఆ షాప్ పోతానే అమ్మాయి నిన్న స్వామి జీపీలోనే వచ్చిండేది. ఏదబ్బా నువ్వు ఏదో పని మీద పోయేవాడు బండి నిలబెట్టి వచ్చి కాలు ముగ్గినట్టు బండి నిలబెట్టి మళ్ళీ అసలు బాగుపోయింది నా వీడియో. కానీ కంటెంట్లు అన్ని ఎట్లా చేస్తున్నారు మీరు చెప్తుంటే నవ్వొస్తుంది నాకు. ఎట్లా చేస్తున్నారు క్రియేషన్ అంటే ఎట్లా ఈ క్రియేట్ చేసేది మొత్తం మీరేనా ఆలోచన? సో ఎట్లా థింక్ చేస్తారు? ఇదే పని అన్న మనం ఏదైనా కొత్తగా చూడడము ఏదో ఒక లైన్ దొరుకుతుంది ఆ లైన్ నుంచి పట్టుకొని కంటెంట్ క్రియేట్ చేసుకోవడం. ఆయనకి ఎట్లా అంటే జస్ట్ అన్న పలాంది ఇదేనా కాన్సెప్ట్ ఇది చేయాలని చెప్తే ఒకటే పవర్ఫుల్ అసలు వేసేయడమే. బాబాద్ ఒకటి నేను చూసిన వాటిలో బాబాద్ ఒకటి, దాని తర్వాత ఇదొకటి, దాని తర్వాత మళ్ళీ ఆధార్ కార్డుది ఆధార్ కార్డు అదొకటి. ఈ హర్షసాయిది బాగుపోయింది నాకు. హర్షసాయిది చేసింది హర్షసాయిది బాగా. సో ఇంకొకటి ఒంటరి విహారి తోటి కూడా ఏదో ప్రాంక్ చేసారు కదా, అంటే మాట్లాడుకొని చేసిరా లేకుంటే అది స్క్రిప్ట్? మేము ఒంటరి విహారీ అంటే ఈయన ఒంటరి విహారీ కలిసి వేరే అతని మీద ప్రాంక్ చేయడము. ఓకే. అంటే ఫోన్ లో ఈయన ఫోన్ ఇప్పించుకొని అన్నోన్ పర్సన్ ఫోన్ ఇప్పించుకొని గొడవ పడతాడు. రారా చూసుకుందాము నువ్వు రారా అని గొడవ పెట్టుకుంటాడు. ఇప్పుడు మా అన్న ఉన్నాడు పక్కన, నేను ఈయనను అన్నోన్ పర్సన్ అన్నదమ్ములు అన్నట్టు, నువ్వు రారా చూసుకుందామని ఫోన్ చేస్తాడు. ఆయన ఒంటరి విహారీ నా దగ్గర ఉంటాడు, నేను పంపిస్తాను అనమాట, నువ్వు ఇట్లా పోయి పోన్నా అతని మీదకి ఎగురన్నా నువ్వు అనేసి. అతను పోయి అతని మీదకి ఎగిరితే సీరియస్ అవుతాడు. ఆయన నిజంగానేమో అనుకుని భయపడిపోయాడు. కాన్సెప్ట్ వచ్చేసి అది అంతా ఏమనుకున్నారంటే స్క్రిప్టెడ్ అనుకున్నారు. కాన్సెప్ట్ అర్థం కాలేదు జనాలకి. అయితే ఇంకోటి అయితే చేయమన్నా స్క్రిప్టెడ్ అయితే చేయరు అసలు ఎక్కడ. అంటే ఆడ ఒంటరి విహారిని చూడంగానే అందరు ఏమనుకుంటారు అంటే వీళ్ళు యూట్యూబర్ స్క్రిప్టెడ్ అనుకుంటారు. సో నీకు ఎన్ని భాషలు వచ్చు? నాకు కొన్ని లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ అది కాదు, నేను సృష్టించుకోండి. ఏమేమిటి మాట్లాడి కొంచెం? మెయిన్ వచ్చి స్టుబ్ అంటాము, స్టుబ్బూరు, మ్యాటి, ఒంగో బాయ్స్. ఏం పని చేస్తా ఉంటావు? నేను ఇప్పుడు యూట్యూబ్ మీద ఏం పని చేయగలనా? కాదు ఏదో ఏం పని చేస్తావు అంటే చెప్పినావు కదా నువ్వు. అదే ఒంగో బాయ్స్ ఒక అతను వచ్చి ఏమన్నాడు బాబా, అది గార్ల దిన్నలో చేసామన్న. ఆయనకి పెళ్లి కార్డే కదా, పెళ్లి కార్డు ఇచ్చే అంటే అన్నోన్ పర్సన్ ఆయన పెళ్లికి పిలిచేది అనమాట. మేము బండ్లోనే పోయినాము, పెద్దనే ఇట్లా నువ్వు ఇట్లా పెళ్లి ఉంది, ఇన్ ఓపెనింగ్ సార్, ఇన్ ఓపెనింగ్ చెప్పు ఇన్ ఓపెనింగ్ పెద్దయ్యా అంతా మీరు రాళ్ళా అది అంటే వాడు అల్లుడు ఎవరో తెలియదు, వాడు వస్తాలే ఇంటి అల్లుగాడు అంటే అదేం లేదు, మంది 10 ఫ్లోర్లు ఉంటుంది, 10 ఫ్లోర్లు నేను ఎక్కాలంటే ఎక్కలేను, నేను రాలేను, నేను అంత దూరం అనే లిఫ్ట్ గిఫ్ట్ అన్నీ ఉంటుంది, మీ అందరికీ ఒకటి పెద్దది గ్రౌండ్ ఓపెన్ చేసినావు, నువ్వు రావాలా అది ఇది అంటే అన్నీ అయిపోతేనే ఏం పని చేస్తాను అన్న నువ్వు ఎవరు ఎక్కడ పని చేస్తాను అంటే ఒంగో బాయ్స్ అంటే ఏమన్నా ఏడాది ఆయన కమలా నగర్ లో ఒంగో బాయ్స్ ఆఫీస్ ఉంది, ఒంగో బాయ్స్ లో పని చేస్తా అంట. ఓహో ఒంగో బాయ్ ఆయన నిజం అనుకున్నాడు పాపం. ఓకే. సో కొన్ని వీడియోలు తేడా గేలాగా కూడా చేపిస్తున్నావు కదా, సో ఈ కంటెంట్ నువ్వు చేయమన్నప్పుడు చేస్తా అన్నాడు అన్న? అసలు ఎప్పుడే కానీ నేను ఇంతవరకు కానీ ఎప్పుడే కానీ నేను ఇది చేయను, నాకు ఇష్టం లేదు ఏది అన్నాడు అన్న. అసలు మొహమాటం లేకుండా ఎవ్రీథింగ్ ఏదన్నా కానీ దిగేస్తాడు అన్న. అంతే, ఒక మాట చెప్పాలంతే అన్న, పలాంది బాగుంటది ఖచ్చితంగా బాగుంటది చేయను అంటే అయిపోయాక అంతే. మొత్తం అన్ని ఉన్నాయి. ఇంకా వినాయకుడు సీజన్ వచ్చిందంటే వినాయకుడు గెట వేసుకునేది, ఏవి ట్రెండింగ్ ఇది మన 25th కి క్రిస్మస్ చేసుకునేది, ఏది ఉంటే అది అంతే. కాదన్న ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏదన్నా మన తేడా లాగానే చేసినావు. అవునా? అయితే ఇరిటేట్ అయ్యారు జనాలు, ఎవరో ఒకడు హిందీలా ఏదో నువ్వు ఇట్లా పట్టుకుంటూ పోతే సంథింగ్ ఏదో అన్నాడు. సో ఎట్లా అనిపించింది? ఎట్లా ఏమనిపించేది ఏముంటారు అన్న. యాక్చువల్ గా అనంతపూర్ ఎట్లా అంటే అనంతపూర్ లో నైట్ ఈవినింగ్ అయితే అక్కడ ఎక్కువ ఇదే అనమాట, బస్ స్టాండ్ మొత్తం అంతా వాళ్ళే, బస్ స్టాండ్ మొత్తం అంతా తెలుసు. ఎక్స్పీరియన్స్ చేసినాం అవి. ఇంకా మేమన్నా ఇట్లా పోయి పట్టుకుంటాం, వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు డైరెక్ట్ వచ్చి ఇట్లే ఫేస్ టు ఫేస్ వచ్చాను కూర్చొని తీసుకొని బ్యాగ్ అట్లా. అయితే వాళ్ళని గమనించి ఇది చేద్దామని ఎవరన్నా ఇరిటేట్ అయ్యారా? అయినారన్నా. నిన్ననే ఒక వీడియో తీసినాము, మళ్ళీ ఈ రసికరాజ్ అదేనా? రసికరాజ్ ఏమన్నాడు బావాడు ఇంగ్లీష్ లోనే వాడు ఇంకోటి చేయడచ్చు క్యా క్యాడే బహుత్ పసంద్
అసలు ఎప్పుడు కానీ మా షూట్కి వెళ్ళామంటే అసలు ఆ షూట్ చేసినట్టే ఉండదన్న. ఈ మధ్యన కొద్దిగా హార్డ్ అయిపోయింది, కానీ ఆ హార్డ్ వర్క్ అంటే టైం ఎక్కువ అవుతుంది అన్న చేయడానికి. ఇంత ముందు గుర్తుపట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు ముసలోని చేసి నిన్న ముసలోని మీద చేసినాము ఒక ఆయన మీద ప్రాంక్ చేస్తా అంటే ఆయన అసలు చూసినంతసేపు చూసినాడు. ఓవర్ నాయన నిన్ను ఈటీవీ ప్లేస్ లో చూసినా కదా నువ్వే కదా అసలు ఆ మనిషి చెప్తే అసలు ఆ మనిషి స్లాంగ్ మాది అనంతపూర్ మీరు వింటారు. ఆ మనిషి స్లాంగ్ నవ్వు వచ్చేసింది. ఒకటి సమోసాల షాప్ ఉంది. సమోసాల షాప్ దగ్గర వాళ్ళ దగ్గర సమోసాలు ఉంటాయి అనమాట. పెద్ద ఇట్లా సమోసాలు మిగిలిపోయినాయి, జనవరి కూడా జనవరి 1 బుక్ చేసినాము, 300 తీసుకున్నాను, 2 మిగిలిపోయినాయి, కట్టిస్తాను 20 రూపాయలు అన్నాను. వాడు చూసినంటే చూసి నాయనా నువ్వా నిన్ననే లేదు ఈటీ ప్లేట్ లో ఫ్రాంక్ చూసినా నాయన గబ్బులు పోయిపోయి నువ్వు నేనే తగిలినానని. ఎంత ఉంటది ఏజ్? ఆయనకు ఒక 60 ఉంటాయి. 60 ఉన్న వాళ్ళు ప్రాంక్ చూస్తున్నారంటే గ్రేట్. జనరేషన్ పిల్లలే కదంటే పెద్దలు కూడా చూస్తున్నారు అనమాట. ఇంకోటి అందులో మాది కొత్తగా 15th నుంచి ఈటీవీ ప్లేస్ లో వస్తాను ఆయన. ఇంకేంది సెలబ్రిటీలు అయిపోయారు మంచిగా. అయితే సెలబ్రిటీ అంటే మేము చేసిండేది కాదన్న, మా మార్కెట్ చేసింది. మార్కెట్ లో ఎవరు ఉంటారు? రైతులు ఉంటారు అంతా. ఎక్కడెక్కడ వాళ్ళు తెలంగాణ, ఇక్కడ తమిళనాడు, కర్ణాటక, అక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తారు మార్కెట్ కి. కానీ మాకు లైఫ్ ఇచ్చింది మాత్రం మార్కెట్ వాళ్ళే. సబ్స్క్రైబర్లు అందరూ ఇలా ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేయండి, మీ పేరు అసలే చెప్పుకుంటలే. అట్లానే కాదన్నా, నేను చెప్తాను దానికి. మార్కెట్ లో ఎందుకు సపోర్ట్ అంటే, ఇప్పుడు మార్కెట్ లో ఒక ఫ్రాంక్ చేస్తా అంటాం, తెలియని వస్తాడు. మన ఎందుకు ఒకటి తెలంగాణలో వాళ్ళు వచ్చినారు, తెలంగాణలో ఫ్రాంక్ ఒకటి చేసిన అనమాట. ఏం ఫ్రాంక్ బావా? రాయి తీసుకొని వచ్చి వీడు పాస్పోర్ట్ ఏదైనా పాస్పోర్ట్ కాదు, మీరిద్దరు మాట్లాడుకోవడం కాదు, ఎంటుకులు చేతుబడికి 2 ఎంటుకులు స్వామీజీ చెప్పినాడని. ఇట్లా తెలంగాణ అతను వచ్చినాడు, అతనికి వచ్చి ఇట్లా ఎంటుకులు ఇట్లా ఊరికే అట్లా మనతోనే ఉంటాయి, ఊరికే అట్లా పీకేదనమాట. అరే బాయ్ ఏం నా ఎంటుకులు పీకినావు అని చెప్పి రాయి తీసుకున్నాడు. కొట్టేకి రాయి తీసుకుంటేనే పక్కన మా సబ్స్క్రైబర్లు అంతా ఉంటారు కదా, ఏమేమి కొడతా వాళ్ళు అట్లా వాళ్ళు కదని చెప్పి వచ్చినారు. ఇప్పుడు ఎట్లా అంటే మాకు మార్కెట్ ఎట్లా ప్లస్ పాయింట్ అంటే, ఒకరి మీద ప్రాంక్ చేసాం అనుకోండి, ఇప్పుడు మీరు ఒక 10 మంది ఉంటారన్న, 10 మందిలో ఖచ్చితంగా 5 మంది మా సబ్స్క్రైబర్సే ఉంటారు 100%. సో మీరు సీరియస్ అయినా కూడా పక్కన వాళ్ళు వచ్చేసి కూల్ చేస్తారు, వాళ్ళు తెలుసులే మనకి ఇట్లా వీడియోలు చేసుకుంటారు అనేసి. మాకు ప్లస్ పాయింట్ మార్కెట్. దాడి చేస్తే అది కాకుండా ఇంకోటి వాళ్ళు కానీ ఎందుకు దాడి చేస్తారంటే, ఒక్కొక్క రైతు దగ్గర ఒక్కొక్క మార్కెట్ లో మినిమం అంటే 2-3 లక్షలు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఒక్కొక్క పర్సన్ దగ్గర క్యాషే. అంతా బిజినెస్ చేసుకుంటారు, క్యాష్ పెట్టుకుని ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోతే మనము ఈయన ప్రాంక్స్ చేస్తున్నాడు, సక్సెస్ అవుతున్నాయంటే ప్లస్ పాయింట్ ఏమంటే ఈయన పర్సనాలిటీ అన్న. ఈయన పర్సనాలిటీకి నాకు డైరెక్ట్ చెప్తారా ఆడ ప్రాంక్ చేస్తా అంటాడు, ఇట్లా వాళ్ళు వెళ్ళిపోతారా నా ముందర నుంచి. ఏమంటా పెద్దనా అంటే, చూడప్పా మంచి దున్నపోతు మాదిరి ఉన్నాడు, నా మీదకి వచ్చాడు అంతా కనుక్కుంటున్నారు. నువ్వు బోమా ఫ్రాంక్ అంటే, నువ్వు బోమా ఫ్రాంక్ అంటే నేను తీస్తాను వీడియో తీస్తాను. నువ్వా ఇక్కడ ఒక దుబ్బోడు ఉండాలి, దుబ్బోడు ఆడున్నాడా వీడియో ఇప్పుడు ఎప్పుడు ఆయనే ఉంటాడు నా వీడియోలో. ఆయన కెమెరా పట్టుకున్నాడు, నేను ఫ్రేమ్ లో ఉన్నాను. నేను ఆయన మీద ప్రాంక్ చేస్తా అంటే ఆయన కనుక్కున్నాడు, అంటే నన్ను చూసినాడు కదా, కనుక్కున్నాడు ఇక్కడ దుబ్బోడు చేస్తాడు, దుబ్బులు లేడే కెమెరా పట్టుకున్నాడు, వాడు గబ్బులు చెప్తున్నాడు, మార్కెట్ అంతా గబ్బులు చెప్తాడు అన్నాడు. సో అంటే మార్కెట్ లో మొత్తం మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేస్తారు అందరు కదా. సో ఎప్పుడన్నా మార్కెట్ కి మీరు ఫస్ట్ పోయినప్పుడు చెయ్యొద్దు అని చెప్పి ఎవరన్నా చెప్పడం జరిగింది? ఎవరైనా చెప్పారు మార్కెట్ లో ఆ చైర్మన్ లా అన్న వాళ్ళు అందరూ? మామూలుగా ఆడ చైర్మన్ ఉన్నాడు, ఏకే ఫయాజ్ అన్న అని చైర్మన్ ఉన్నాడు, మార్కెట్ ఆడ చైర్మన్. ఆయన కానీ మన ఫ్రాంక్ చూస్తా అంటాడు, ఆడికి వస్తానే చేయండి అంటాడు. అందులో మనం ఇప్పుడు ఏం చేసినామంటే, మార్కెట్ లో బాత్రూమ్స్ లేవు, బాత్రూమ్స్ పాస్ పోసినా ఫైన్ వేసేది, బాత్రూమ్ కూర్చున్నా ఫైన్ వేసేది, అట్లా చేస్తా అంటే కొంతమంది అక్కడ కూర్చోవడం లేదు. నేను అక్కడ నిజంగా ఏమో వీళ్ళు ఏమని అని చెప్పేసి వేరే సైడ్ పోయి కూర్చుంది, అదొక మనం క్లీనింగ్ చేసి ఇచ్చేసినాం. సో మీ వల్ల అక్కడ ప్లస్ అవుతుంది. ఓకే. సో ఇంకోటి ఏంటంటే, నిజంగా ఇంతకుముందు గబ్బులు వేపుతున్నారు అని అన్నారు, నిజంగా పక్కన కూర్చొని గబ్బులు వేపి ముసలోళ్ళని భయం పెడతారు కదా. అలా ఇంకోటి తెలుసన్న, మేము ఇప్పుడు ఈ వారం తనతో ఫ్రాంక్ చేసినాం అనుకో, మళ్ళా వారం కాక వచ్చి ఆయన మనకే వచ్చి సెకండ్ ఇచ్చిపోతారు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు ముస్లింల మీద ప్రాంక్ చేస్తున్నారు, వాళ్ళని సతాయిస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు అంటారు. నిజమన్నా ఈ ప్రాంక్ ఒక 2 నిమిషాలు చేస్తాం, జస్ట్ 2 నిమిషాలు చేస్తాం. ఆ 2 నిమిషాల తర్వాత ఆయన ఫుల్ ఆయన్ని సంతోష పెట్టని మేము పక్కన పంపిమన్నా. అంటే
ఆయనకి అన్న ఇది నాది నా పెద్ద నాది మాట్లాడి బాగా కలిసిపోతాం. ఎందుకంటే ఆయన బాధపడకూడదు, ఆయన ఇట్లా చేసినారా ఇన్సల్ట్ చేసినారా అని. చాలా మంది ఏమనుకుంటారంటే రైతులను ఇన్సల్ట్ చేస్తున్నారు అనేసి చాలా కామెంట్లు వచ్చినాయన్న. ఓకే. సో మనకు అట్లా ఉండదు అన్న, రైతులు వాళ్ళని ఖచ్చితంగా మేము హ్యాపీ చేసే పంపిస్తాం. తర్వాత అదే వాళ్ళే వచ్చి మాకు మళ్ళా వారం వచ్చి చెప్తారు, అబ్బా నన్ను హైప్ చేసినావబ్బా, ప్రతి ఒక్కరు అడుగుతున్నారబ్బా ఏం చేసినావో ఏమబ్బా. ఆ మామ చెప్పు. అదొకటి. ఇంకోటి రీసెంట్ గా వచ్చేసి మేము ఈడే గారెలు తిన్నాని అన్నోన్ పర్సెంట్ అదే పెళ్లి అంటే మేము ఫ్రాంక్ చేస్తానే ఒక నెల 2 నెలలకు ఒక ఆయన చనిపోయినాడు. చనిపోతానే ఫ్రాంక్ చేస్తాను. ఆయనకు ఆరోగ్యం బాగాలేక హెల్త్ ఇష్యూస్ చనిపోయిన ఒక వారం 2 వారాలకి వాళ్ళు ఒక డిప్రెషన్ లో ఈయనతో ఫ్రాంక్ చేసినాం కదా, వాళ్ళ ఫ్యామిలీ అంతా డైలీ చూస్తున్నారంట. ఆ ఊరంతా ఉండి అన్న మీతో ఫ్రాంక్ నెల అయిపోతానే వారానికి చనిపోయినాడన్న, మీరు చేసిండేది మేలే అన్న, అతన్ని ఇప్పుడు మేము సెల్లుల్లోనే చూసుకుంటున్నాము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ ఊరోళ్ళే. కొంతమంది చూసే వాళ్ళకి ఏమంటారు, ముసలోళ్ళని సతాయించినావు అది అంటారు. అంటే వాళ్ళకి గుర్తుండిపోతుంది. ఇంకోటి ఏమంటేనా, మనము హరాస్మెంట్ చేసేది, వాళ్ళని టార్చర్ పెట్టేది, ఇన్సల్ట్ చేసేది ఉండదన్న ఎక్కడా కానీ. మనము జెన్యున్ గా ఉంటాం డైరెక్ట్. అంటే జస్ట్ ఒక 2 నిమిషాలు అన్న, ఒక మనిషి మీద 2 నిమిషాలు పని చేస్తాం అంతే. అయితే ఇప్పుడు నేను ఇది గబ్బులైపోయేది నువ్వు చెప్తలే, అది సౌండ్ పెడతారా? నిజంగా సౌండ్ అన్న, నిజం చెప్పు. ఒక యాప్ వస్తుంది అన్న, అది ఒక పెట్టుకుని చిన్నది పాకెట్ లో పెట్టేంత తెచ్చుకున్నాం మేము. దాన్ని పెట్టుకొని వాళ్ళు నిజమే ముసలోడైతే లేచి తిరుగుతానే ఉంటాడు. అది చెప్పు. హాస్పిటల్లో వాళ్ళు ఎంత బాధలు ఉంటారో ఏమో. హాస్పిటల్లో వచ్చి వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేస్తున్నారు. మేము ఒక ప్రమోషన్ ఉందనేసి హాస్పిటల్లోకి ఎంటర్ అయినామన్నా. ఈయన మేము ప్రాంక్ లోనే ఉన్నాం. ప్రాంక్ లో నుంచి డైరెక్ట్ అట్లా పోయినాం, కెమెరా అన్ని లోపల పెట్టుకొని. ఆ బ్లూటూత్ స్పీకర్ ఏంతోనే పాకెట్ లో ఉంది, మొబైల్ లో అది సౌండ్ వస్తుంది. సౌండ్ పెట్టుకొని జస్ట్ ఇట్లా మార్కెట్ లో దీంట్లో నుంచి హాస్పిటల్ అవతల మనుషులు కూర్చున్నారు వెయిట్ చేసుకుంటా చైర్స్ లో. ఇట్లా వెళ్ళిపోయినారు నా మంచి. పోతా బర్రని బిద్దితేనే మంచి వాళ్ళు దడుచుకున్నారన్న స్వామి. ఒకసారి ఇప్పుడు చేయండి. అన్న ఇప్పుడు హాస్పిటల్ ఇది ఫట్టింగ్ సౌండ్ అని ఇది ఒక యాప్ వస్తాయి. ఇవన్నీ రకరకాలు వస్తాయండి. అవి మీకు ఏ టైప్ పిత్తుగాలంటే ఆ టైప్ పిత్తు. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, ముసలి ఎట్లా కనిపిస్తుంది? చిన్న పిల్లలు వింటాం కదా. నేను ఎప్పుడు నేను 6 పెట్టుకుంటాను. ఆ రోజు బాగుంటుంది. ఏం మాట్లాడుతారు? చిన్న పిల్లలు ముసలి ఇంకోటి దాని కానీ పిత్తుల మంది కానీ మేమే ఇస్తాం. అవునా? పిత్తుల మంది అది చెప్పున్నా. పిత్తులు రాకుండా మందులా? పిత్తులు రాకోకుండా మందు అని అది ఏమున్నదన్న దాంట్లో. జస్ట్ ఇతను డబ్బా తీసుకొని పోయి పెద్దన పిత్తులు రాకోకుండా మందు తీసుకో పెద్దనా ఇది వాడు పిత్తులు రావంటే అసలు అది నెక్స్ట్ లెవెల్కి ఉందన్న వీడియో. వాళ్ళు నిజంగా అనుకొని పిత్తులు రాకపోతే చచ్చిపోతాం మేము ఏంటి తీసుకోలే దీన్ని అంటే. ఇప్పుడు ఆడ మార్కెట్ లో పోయినామంటే మనుషుల్ని చూస్తే కొత్త అంటే ఇప్పుడు ఇట్లే పోతా ఉన్నాం మేము. వాళ్ళకి ఏదో ఫ్రాడ్ చేసేకి వచ్చినామని వాళ్ళు భయపడతారు. అది వాళ్ళు నిజంగానే ఫ్రాడ్ చేసేకి వచ్చినారేమో అనుకున్నారు వాళ్ళు. కాదు, మేము పని చేసేకి వచ్చినాం. సో కొన్నారా మరి ఎవరన్నా? లేదు, ఎవరు కొన్నారు. 200 అంటే 5 రూపాయలు పెట్టారన్న ఊరినే. 5 రూపాయలు పెట్టారు టీ తాగే 5 రూపాయలు. పిత్తుల మందు ఏదో నోట్లోకి వేసుకుంటే కాదు, అది అది మీకు అర్థమైందా? పిత్తులు రాకుండా ఉండాలంటే ఆ మంది ఆడ పూసుకోవాలా తెలుసా? ఈ మంచి ఏమంటాడు, నువ్వు వంగున్న కిందకి నేను పూసా అంటాడు. కాదు, నిజంగా వంగినుంటే ఏం చేస్తాడు? కానీ మీరు అంటే మీరు చెప్తుంటేనే ఫుల్ కామెడీగా ఉంది. ఆ వీడియోలు చూస్తే ఇంకా అంటే నేను అన్నీ చూడలేను, కొన్ని చూసినా, కొంచెం బిజీ ఉంటాం కాబట్టి. సో మీ వీడియోలు ఇంత హైలైట్ అవుతున్నాయి, ఇంతమంది జనాలు చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇంతమంది ప్రాంక్ స్టార్స్ ఉన్నా ఎవరి వీడియోస్ ఈటీవీ ప్లస్ తీసుకోకుండా మీవి తీసుకుంటుందంటే అంటే మీ దగ్గర ఏదో టాలెంట్ ఉంది అని వాళ్ళు గ్రహించే మీవి తీసుకోవడం జరిగింది. సో దాంట్లో మీరు గ్రేట్ నిజం చెప్పాలంటే. ఇంతమంది ప్రాంక్ ఛానల్స్లో వీళ్ళందరి వీడియోలు తీసుకోకుండా మీరు తీసుకురు అంటే చాలా గ్రేట్. జస్ట్ మీతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఇదంతా పక్కన పెడితే మనం పర్సనల్ లైఫ్కి వెళ్దాం. ఇప్పుడు పెళ్ళయిందా మీకు? సో ఎంతమంది పిల్లలు? కూతురు. ఏం చేస్తారు? చదువుకుంటాను ఇప్పుడైతే ప్రస్తుతానికి. అప్పుడు చెప్తే అలా ఏం చదువుతాను, లేదు ఏం చేస్తాను. 2 నర్సరీనా ఇప్పుడు పాప? నర్సరీ. ఓకే. ఏ స్కూల్? కాలేజా? స్కూలా? స్కూల్ నా ప్రసాద్ స్కూల్.
ప్రసాద్ టాలెంట్ స్కూల్. ఏడు ఉంటుంది అది? అది ఇక్కడైనా మీరు పోయే రూట్లో ఉంటుంది. మేము పోయే రూట్ ఏడా? ఓల్డ్ టౌన్లో. ఓకే, ఓల్డ్ టౌన్లో. ఎట్లా చదువుకుంటుంది? ఎట్లా చదువుతుంది పాప? పొద్దున రాత్రి 2 పూట్ల చదువుతుంది. మీరన్న పిల్లయిందా? అన్న ఎంతమంది పిల్లలు? 2 బాబులు అన్న. 2 బాబులు. అయితే మీరు ఇద్దరు ఫస్ట్ జాబ్ చేస్తుంటారు కదా, ఆ జాబ్ వదిలేసి మీరు ప్రాంక్స్ ఇప్పుడు చేస్తూ ఉన్నారు. సో మీ బంధువులల్లా అంటే మీ వైఫ్స్ కానీ వాళ్ళ అమ్మ నాన్నలు అంటే మీ అత్త మామలు కానీ చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అంటే జాబ్ ఎందుకు వదిలేసిండు, ఇవి ఎందుకు చేస్తుండు, అది ఇది. సో ఇట్లాంటివి ఏమన్నా ఎదురైనాయా మీకు? మేము అది వదిలేస్తానే ఇంకా 3 నెలలు నరకం చూసినామన్నా. 3 నెలలు శాలరీస్ లేవు, ఏం లేవు. అక్కడి నుంచి వదిలిపెట్టేది వచ్చినాం. అది మార్చి సినిమానా మహేష్ బాబు సినిమా ఉంది కదా మార్చిన, సైకిల్ వేసుకొని అన్ని వేసుకొని వెళ్ళిపోతాడు. అట్లా మేము అన్ని ఆడ పారేసేసి మేము వచ్చేసినాం. ముందు వెనకాల ఏం చూడలే. ఒక 3 నెలలు అసలు. మహర్షి అన్నవా? మహర్షినా? మహేష్ బాబు సినిమా. మాకు మార్చి అన్నట్టు మార్చి సినిమాలో అన్ని ఆడేసి సైకిల్ వేసుకొని వెళ్ళిపోతాడు కదా. అట్లా మేము అన్ని ఆఫీసులన్నీ బ్యాగ్లు వేసేసి ఇంకా రా బాబా అని చెప్పి వాళ్ళతో కొట్లాడుతుంది. ఇంకా ఆయన ఉండద్దనే వచ్చేసినాము. ఇంకా 3 నెలలు ఇద్దరం ఇంకా అసలు ఒక రూపాయి లేదు, మనీ లేదు, ఏం లేదు. 3 నెలలు నరకం. బాబా మనం గిట్టినవుతాం బాబా అంటే అన్న ఖచ్చితంగా సక్సెస్ అవుతామన్నా మనం దాంట్లో. ఇంకా 2 నెలల తర్వాత నా భార్య ఏమి నేనన్నా పనికి పోతా అని చెప్పి ఆ పాప మళ్ళీ స్కూల్ జాయిన్ అయ్యి మళ్ళీ ఆ స్కూల్ జాయిన్ అయ్యి ఆ పాపకి ఎంతో డబ్బులు వస్తా అంటే ఆ 3 నెలలు 4 నెలలు నరకం చూసినామన్నా. బాబా ఏమన్నా డబ్బులు ఉన్నాయేమో చూడలేదేమో నరకము. ఎత్తిపెట్టి గండి ₹1,00,000 12,000 శాలరీ అన్న మాకి. అక్కడ జాబ్ వదిలేసినాక మాతో ఏం లేకపోయే చేతిలో. పిఎఫ్ డబ్బులు వస్తాయనుకుంటే ఆ పిఎఫ్ డబ్బులు కానీ రాకపోయి ఇప్పుడు 3 నెలలకు వస్తాయండి. సో 3 నెలలు అయితే చాలా చాలా హార్డ్ వర్క్ అన్న. ఇంకా ఫ్యామిలీ విషయంకి వస్తే ఫ్యామిలీలో అయితే నా భార్య ఎప్పుడే కానీ నువ్వు ఇది చెయ్యొద్దు, మనకి ఎప్పుడే కానీ సపోర్ట్ అన్న. నేను పలాంది చేస్తానంటే ఓకే, నాకు ఎప్పుడన్నా కానీ సపోర్ట్ అన్న, ఎప్పుడన్నా కానీ సపోర్ట్. ఇంకా అమ్మ నాన్న సపోర్ట్ లేకపోయా. మా నాన్న ఇప్పటికి కూడా తిడతానన్న, ఏంది నువ్వు ఇట్లా ప్రాంకులు చేస్తున్నావు తిక్కనావు కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీస్తారు, అన్ని హిట్ కావు. పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్ అన్న, అన్ని హిట్ కావు. సో మావు కూడా అంతే, మేము తీసినటువంటి హిట్ కావు. మా నాన్న నన్ను అంటాడు ఏంది ప్రాంక్ ఇది, అసలు ఏమన్నా ప్రాంక్ ఇప్పుడు కూడా అంటాను. నేను ఫోన్ చేసి తిడతాడు, ఫోన్ కట్ చేస్తాం మధ్యలో. నాకు సరిపోదన్నా, ఏదో తీస్తాడు. ఏమని తిడతాడు మీ నాన్న చెప్పు నాకు? అదే గాడిద మాత్రం ఉన్నావు నువ్వు, తెల్దా ఎట్లాంటి వీడియోలో ఎట్లాంటి వీడియోలు చేయాలో నీకు తెలియదు నన్ను అంటాడు. నేను ఒకటే మాట చెప్పేది, ఇప్పుడు చిరంజీవి తీస్తాడు సినిమాలు అన్ని హిట్ అవుతాయా, నీకు హిట్ కావు. నాన్న ఏమన్నాడు? ఎట్లాంటి గాడిలాగా ఉన్నావు, ఎట్లాంటి వీడియోలు తీయాలో వస్తాడు పక్కన నిలబడి. ఇంకోటి ఏమంటే మా నాన్న ఈయన ఇద్దరు ఫ్రెండ్స్ అన్న. ఓకే, మీ నాన్న ఆయన ఫ్రెండ్స్. ఓకే, అంటే నేను రాకముందు జాబ్ లో మా నాన్న ఈయన ఒకటే చోట కొలీగ్స్. ఓకే, మా నాన్న డ్రాప్ అయిపోయాడు. 7 years చేసినా. మీ నాన్నకి ఏజ్ ఎంత ఉంటుంది? నా 55. నీ ఏజ్ ఎంత? 30. నీ ఏజ్ ఎంత? 28. మీరిద్దరు ఫ్రెండ్స్ అనుకో, కానీ మీ నాన్న ఫ్రెండ్ ఏంది అంత అంటే కొలీగ్ అన్న. ఓకే, ఒకటే చోట జాబ్ చేస్తాడు. సో వీళ్ళ నాన్న మంచోడా ఈయన మంచోడా? నాతో అయితే మా నాన్న మంచోడే అని అంటాడు. వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ఇదే మాట అంటారు. ఓకే, డ్రింక్ చేస్తారా మీరు? చేస్తానా? చెయ్యడు కదా? చేస్తాడా? డైలీయా? డైలీ ఏం లేదు, వాళ్ళ బాగా ఎప్పుడు పైకి వస్తారు. ఎప్పుడైనా ఒకటి. వీళ్ళ నాన్న రోజు తాగుతాడు కదా, మీరిద్దరు కలిసి? వీళ్ళ నాయనకి అలవాట్లేదు. మా నాన్నకి అస్సలు లేదా? మరి అట్లాంటప్పుడు మీరిద్దరు ఫ్రెండ్స్ అవ్వాలి కదా డైలీ మంచిగా. ఎవరిద్దరు? మీరిద్దరు. మా భార్య వస్తుంది వీళ్ళ ఇంటికాడికి, బాబా వీడియోలు వద్దులేలా అంటారు. ఓకే, సో ఇద్దరు భార్యలు అంటే వీళ్ళ భార్య అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పిండు. అంటే మీరు వీడియోలు చేసినప్పుడు ఎట్లా అనిపించింది మీ భార్య? నాకు మెయిన్ మా నాయన మా 3 నెలలు లేదా ఒక ప్రాంక్ చేస్తా అంటే, ఏందయ్యా మీ పిల్లోడు దారిలో పోయే వాళ్ళ కదా సతాయించుకుంటా, ఒక పాప పుట్టింది బుద్ధి అన్నా ఉంది అని నన్ను వాడికి చెప్తానే ఉన్నాను. అన్న ఏదైనా పని చూసుకోరా అని, ఏందో వాడు నా మరా తీసేస్తున్నాడు, లే ఇంట్లో నుంచి వెళ్ళిపోరా అన్నాడు మా నాయన. ఓకే, ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినావు? 3 నెలలు జాబ్ పోలే. ఎందుకు పోలేదురా? ఏం వీడియోలా నీకు ఇంపార్టెంట్, జాబ్ కదా ఇంపార్టెంట్ అంటే, ఇంకా ఏందిరా నువ్వు ఏంటంటే అన్నీ చేస్తున్నావు అంటే, అన్ని కోతి ప్రాంకులు అవి చేస్తున్నావు, ఇట్లయితే నా మర్యాద పోతుంది, నువ్వు ఉండేది అయితే నువ్వు ఏదో డిసిజన్ తీసుకో, ఇంట్లో ఉన్నా ఉండు, ఏంటిదంటే వద్దులేనా నేను బయటకు పోతాను అని చెప్పి వచ్చేసిన. అందులో నా తమ్ముడు ఉండే అన్న. నా తమ్ముడు ఈనాడు ఆఫీస్లో పనిచేస్తాడు. వాడు ఇంట్లో అంతా వాళ్ళు అంతా మనము 3 నెలలు ఊరికే ఉన్నాము, మనమేం డబ్బులు ఇవ్వకపోతే అంతా ఫ్యామిలీ అంతా ఒకటే అనమాట. మేమంతా నేను నా తమ్ముడు అంతా. వాడు ఇంట్లో డబ్బులు ఇస్తున్నాడు, మనమేం డబ్బులు ఇవ్వలేము.
కొన్ని ఉంటాయి కదా ఇష్యూస్ ఫ్యామిలీలో, ఆ వీడియో వీళ్ళే వాళ్ళు వచ్చేది వీళ్ళు వచ్చే ప్రతి ఒక్కరు వచ్చి చెప్పేదే మా నాయనకి. తిక్కనా కూడా మా రోడ్ల మీద పడి ఇట్లా తిరుగుతాడు. అప్పుడు ఛానల్ ఇంకా సక్సెస్ కాలేదు, తిక్కనా కూడా మాదిరి ఇది అయిపోయినాం, ఒక జోకర్ లో ఇంకా ఎట్లా అయిపోయినా పాపర్ పట్టిన మాదిరి చూస్తాను. ఇప్పుడు అట్లా లేదు. వాళ్ళ ఏమంటారు తెలుసా, నేను పోయి అడిగితే నా కూడా టీవీలో వస్తానరా భలే ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. వేరే వాళ్ళకి మళ్ళీ పోయింటే ఏ నా సత్య కనపడలేదు, ఏ నా యాడ్ అంటే ఇంకా ఏడ కనపడతాడబ్బా, ఇంకా అయిపోయి మనం అంతా టీవీలో చూసుకోవాలబ్బా. మా అమ్మ ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది అన్న. అంటే సపోర్ట్ అంటే ఫైనాన్షియల్ గా వాళ్ళు కూడా ఏం లేకపోయా అన్న. నా చెల్లికి మ్యారేజ్ చేసినారు, ఫైనాన్షియల్ గా ఏం లేకపోయా. సో నాకు నేను కెమెరా వచ్చేసి నాకు యూట్యూబ్ లో ఇన్కమ్ స్టార్ట్ కాకముందు నుంచి తీసుకున్నా అన్న. మంత్లీ ఈఎంఐస్ వాళ్ళతో వీళ్ళతో తీసుకొని చాలా కష్టపడి తీసుకున్నా అన్న దాన్ని. ఓకే, కానీ మీ నాన్న చాలా గ్రేట్. ఎందుకంటే వాళ్ళ కొడుకు ప్రాంక్స్ చేస్తుంటే, అంటే 5 years నుంచి నువ్వు చేస్తున్నావేమో, చేస్తున్నా ఒక అది ఉంటుంది ఏంటంటే మా కొడుకు చదువుకుంటే బాగుండు, జాబ్ చేస్తే బాగుండు అది అని. కానీ మీ నాన్న ప్రాంకులు చూసి వేరే గాడిది ఇట్లా చేస్తావా, ఎట్లా చేయాలో అని చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు. నేను మీరు చెప్పేంత వరకు నేను దాన్ని నెగిటివ్ గానే అనుకున్నాను. నేను ఇప్పటి వరకు కూడా అంటే మా నాన్న ఇట్లా తిడతాడే ఇప్పుడు కూడా నేను అదే అనుకుంటాను. కానీ ఆయన నిన్ను కవర్ చేద్దాం అనుకుంటుండు. ఒక తండ్రి ఎప్పుడైనా కానీ చెయ్యొద్దు అని చెప్పేసి తిడతారు, కానీ నిన్ను తిట్టి ఇట్లా చేస్తారా ప్రాంక్ అన్నాడు చూడు. అంటే నువ్వు చేసేది ఇంకా లేదు, అంటే నువ్వు ఇంకా పీక్ లెవెల్లో చేయాలని ఆయన కోరిక. వాళ్ళ నాకే ఫోన్ చేస్తాడు, అరే క్యా మామూ ఏ కైసా ప్రాంక్ అరే అంటారు. మళ్ళీ మంచి ప్రాంక్ అంటే అబ్బా మమ్మ బల్లి ఉంది మమ్మ ప్రాంక్ ఇది, అతను ఇంకా సతా ఇచ్చింటే బాగుంటాడు కదా అంటాడు. ఓకే అంటాడు, ఆయన ఫేస్బుక్ లో షేర్ చేస్తుంటాడు, సపోర్ట్ చేస్తాడన్న. ఓకే, సో ఈ మేకకి ఆధార్ కార్డు ఎందుకు చేయాలనుకున్నారు, ఎట్లొచ్చింది ఆ థాట్? అంటే మీ ఇంటికి ఎవరైనా ఆధార్ కార్డు ఇది అనంతపూర్ నుంచి గార్లదిన్నకి పోయి లేదు, మీరు అప్పటి నుంచి మన ఇంటర్వ్యూలో గారెలు 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 అని చెప్తారు. గారెలు తింటారా మీరు ఎక్కువ? గారెలు కన్నా గారెల తిన్నది ఊరు పేరు నాది, గారెల దిన్నే ఊరి పేరు. మీరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చి రోడ్ లోనే వస్తుంది. ఓకే, పోయేటప్పుడు చూసుకుంటా వచ్చేసాటే చూడాలి. ఇక్కడ నుంచి గారెల దిన్నకు పోవాలి. ఈరోజు షెడ్యూల్ వచ్చేసి గారెల దిన్నలో ఒక ప్రాంక్ చేయాలా. సో ఇక్కడ నుంచి పోతున్నాము, మధ్యలో ఏదైనా పెన్ మర్చిపోయినామనేసి ఆగినామన్నా. ఆగితే ఇట్లా ఇక్కడ ఆగినాము, అంత దూరంలో షాప్ ఉంది. పెన్ తీసుకొచ్చి ఈయన పోయాడు. నేను నాకే మేకలు మేసి ఆయన కనిపించా. అరే ఈయన పల్లెటూరు ఆయన, ఈయన అంటే ఏమి తెలిసిండి అది అమాయకుడు ఉంటాడు, ఈయన మీద చేస్తే వర్కౌట్ అవుతుంది కదా అనేసి జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో ఆధార్ కార్డు చేద్దాం అనేసి పోయినామన్నా చేసేసినాం. అది వచ్చేసి మా కెమెరామెన్ వచ్చేసి అది ఆటో మోడ్ పెట్టుకోకుండా మాన్యువల్ మోడ్ పెట్టినాడు, బ్రైట్నెస్ ఫుల్ పెట్టేసినాడు. ఆ వీడియోకి నా ఆటో మోడ్ వచ్చి అంటే నీట్గా వచ్చింటే కింద ఇంకా బాగా పోయేదన్న. అది అట్లా వచ్చినా కూడా మా లైఫ్ ఆ వీడియోతోనే టర్న్ అయిపోయిందన్న. మమ్మల్ని చాలా మంది గుర్తుపట్టడము, ఇట్లా అనడము. అది అసలు నాకు ఆయన ఇప్పుడు ఎన్ని కేసులు ఉంటుందంటే అంటాడు, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల ఆ మనిషి నుంచి ఆ మాట, పెద్ద నుంచి ఆ మాట వస్తుంది అనేసి. ఎన్ని కేసులు అని ఏనంటాడా ఏంటి అంటే అంటాడన్నా. అంటే నాకు అస్సలు నా దగ్గర మైక్ ఉందన్న, ఆయన తీసుకోమంటే తీసుకోలేదు. నువ్వు తీసుకోరా, నేను పక్కన ఉంటానంటే ఆయన తీసుకోలేదు. నా దగ్గర మైక్ లేకపోతే నేను వెళ్ళిపోయాను నవ్వలేక. అస్సలు కంట్రోల్ కాలేదు నాకు నవ్వు. ఆయన ఎంతన్నా కానీ ఆయన అట్లే మాట్లాడుతుంటాడన్న. సో ఇప్పటికీ మిమ్మల్ని ఎవరైనా చీప్ గా చూస్తున్నారా? ఏంది వీళ్ళు ప్రాంకులు చేస్తారు అంటే, ఇంత పెద్ద ఏజ్ ఉన్న పిల్లలు కదా, మనం ఎదుగుతున్నామంటే ఖచ్చితంగా హేటర్స్ వస్తారు. ఉన్నారా? అట్లా ఉన్నారు. నాకే ఆయనకి గొడవ పెట్టాలని చూసినారు. ఓకే, ఎట్లా పెట్టాలని చూసారు గొడవ? అన్న నీకు బాబా ఎంత ఇస్తాడు ఏం కదా, నీకు ఆయన కంటే ఎక్కువ ఇస్తాను నా దగ్గరికి రా ఓకే అని అన్నారు. నువ్వేమన్నా? ఆయన ఒక సముద్రంలో మధ్యలో ఉన్నాడు, కనీసం ఒడ్డు బైకన్నా తీసుకొని పోలా, మధ్యలో వదిలేస్తే అంతే ఇంక బాబా అన్ని మొత్తం ఇంట్లో సామాన్లు అన్ని వేసుకొని బయట కూర్చోవాలి ఏడల, అదే కదన్నా. సో నువ్వు ఇదే మాట మీదనా? ఇదే మాట మీద. ఎప్పటికి చేంజ్ అవ్వవా? లేదు చేంజ్ కాదు. ఎప్పటికి చేంజ్ అవ్వవా? ఎప్పటికీ చేంజ్ అంటే నాకు ఒకటి ఏమైనా ఇప్పుడు ఏదో ఈ టీవీ అట్లా ఏదైనా వచ్చింది, వెళ్ళిపోయినానంటే ఏదైనా ఆఫర్ వస్తే బెటర్ అయితే వెళ్ళిపోతాను, వేరే వాళ్ళ దగ్గర అయితే పని చేయను. వేరే వాళ్ళ దగ్గర పని చేయవు. నీకు ఒకవేళ ఈ టీవీ జబర్దస్త్ లో నీకు ఛాన్స్ వస్తాయి, ఓకే, నువ్వు ప్రాంకులు ఈయన దగ్గర చేస్తావా చేయవా? జబర్దస్త్ అంటే ఇప్పుడు 365 days అదే ఉంటది కదా, ఇప్పుడు అది అయిపోయిందంటే మళ్ళీ అనంతపూర్ రావాల్సిందే. దానికన్నా పెద్ద ఛాన్స్లు వస్తాయి, మూవీ ఛాన్స్లు వస్తాయి. మూవీ ఛాన్సులు వచ్చినాయంటే మూవీ ఛాన్సులు కానీ అంతే కదా. ఇదైతే ఇది అన్నం పెట్టిండే, ఇదైతే వదులుకో. ఓకే, సో బాబా దగ్గర మాత్రం బాబాతో స్నేహం మాత్రం వదలం. నువ్వు వదిలినా వాళ్ళ అయ్యా నిన్ను వదిలాడు. బాబా దగ్గర ఎందుకు వదలంటే, నాకు ఈ అనంతపూర్లోనే ఉన్నారన్న చాలా మంది. అన్నా నీకు ఇస్తాను రా అన్న, నీకు బాబా ఎంత ఇస్తాడో ఏం కథ, నాకు ఎంత ఇస్తాడో ఏం కథ ఆయనకి నాకే తెలుసు, అవన్నీ తెలుసు, నాకు తెలుసు, మీకు తెలిసేమో. చాలా మంది అడిగినారు నా రానా, నువ్వు మా ఛానల్లోకి రానా,
నువ్వు ఏం చేయదునా వారంలో 2 రోజులు చేయనా, ఇంకా వేరే అతను అయితే కన్నా నీకు 50,000 ఇస్తానా, ఓ వారంలో 2 రోజులు మా ఊరికి వచ్చి పోనా అని ఒకరన్నా. కానీ చాలా మంది ఇప్పుడు వీళ్ళ మ్యాటరే కాదు, చాలా మంది ఎట్లా అంటే ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేసి జస్ట్ హైప్ కాగానే వేరే ఛానల్కి వాళ్ళు ఎక్కువ ఇస్తారు అని వెళ్ళిపోవడం కంటే ఫస్ట్ నీ దగ్గర ఈ టాలెంట్ ఉందని గుర్తించిన వాళ్ళ దగ్గరనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నిన్ను అడిగినప్పుడు నేను చెయ్యాను నువ్వు ఫస్ట్, దాని తర్వాత ఏదో విధంగా నిన్ను అది చేసి నీకు ఇంట్రెస్ట్ రావడం చేయడం. సో ఆ వీడియో వల్ల అంటే ఈయన చెప్తేనే నువ్వు చేసినందుకు హైలైట్ అయినావు. అవునవును. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అక్కడ నుంచి మనకు స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి నీలాగా ఆలోచిస్తే చాలా మంది బాగుపడతారు. ఇదే కాదు బాబా, నేను రానప్పుడు ఒక 2-3 పిల్లలతో ఉండేనా, వాళ్ళు ఏం చేస్తారు ఒక దీంట్లో ఫేమ్ అయితేనే వెళ్ళిపోవడం అన్న. ఓకే, మంచి ఫేమ్ అయ్యి ఏదన్నా అంతే, నాకు కొద్దిగా ఫేమ్ వస్తే వేరే రూట్ చేసుకుంటారు, నాకు ఓన్ వే కావాలన్నట్టు వెళ్ళిపోతారు. సో ఈయన ఎప్పటికీ ఇంతవరకు కానీ 1.5 year అవుతుందన్న, ఇంతవరకు ఆయనకి నాకు ఎటువంటి వివాదాలు లేవు, అసలు ఏవీ లేవు. రాకూడదని కూడా కోరుకుంటున్నా, రావద్దని కూడా నేను కూడా కోరుకుంటున్నా. మననే బాబా ఫోన్ కొనిచ్చిందన్న. కొనిచ్చిండా? అదే బావ ఐఫోన్ కన్నా ఐఫోన్ ఒక తమ్ముడు ఇది కొనిచ్చిండు. సో సర్ప్రైజ్ ఇచ్చినావా లేకుంటే? ఆయన సర్ప్రైజ్ ఇచ్చినా గానీ నేను అనుకున్నంత లెవెల్లో సర్ప్రైజ్ అవ్వలే అన్న. అవ్వలేడా? అంటే ఆయన ఏదో పెద్ద గట్టిదే ఎక్స్పెక్ట్ చేస్తుండేమో మరి. అట్లేం లేదు. ఓకే, నా భార్యకి ఫోన్ తీసుకోవాలా పోదాం పలా అన్నాడు. ఎందుకు బాబా ఇక్కడ ఫోన్ లేదు, ఎందుకంటే తిక్కబట్టింది అనంతపూర్లో ఉండి బా, మళ్ళా ఏమన్నా అయితే ఇటుకి రావాలా సర్వీస్ సెంటర్కి అన్నా. ఏదన్నా మన బీనూలో తీసుకున్న ఏడైనా ఉంటాయి అని. పోదాం బాబు అన్నాడు. పోతానే అన్నా నీకేనా మొబైల్, నేను ఐఫోన్ వాడుతున్నా, నా ముందర నువ్వు పిచ్చిలు అయిపోయి పీసులు అయిపోయింది అన్న, ఖండం అయిపోయింది. ఆ సెల్ వాడతా అంటే నాకే అట్లానే కాదు, ఇంట్లో పాప ఉంది, బాబా చూస్తా ఉంటుంది, పారేస్తా ఉంటుంది, చూడతా ఉంటుంది, ఇంకా అది చూడలేక బాబా అట్టే అయిపోయి మొబైల్ గురించి. ఓకే, సో నువ్వు ఇప్పడం నీ మంచితనం, ఆయన ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పుకోవడం ఇంకా అది మంచితనం. అంటే ఇట్లా ఎవరు చెప్పుకోరు, ఎందుకు చెప్పుకోవాలి, షేమ్ గా అనుకుంటారు. కానీ ఇది నిజాయితీ. మీరు నిజంగా ఇంకా మస్తు వీడియోలు చేయాలి, అందరినీ హ్యాపీ చేయాలి అని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏం చదువుకున్నావు అన్న? నేను డిగ్రీ అన్న. డిగ్రీ డిస్కంటిన్యూ. ఎందుకు? డిగ్రీలో లవ్ చేయడము. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ లాస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ అన్న. ఓకే, అంటే వదిన ఏం చదివింది? ఆమె డిగ్రీనే. డిగ్రీ ఒకటే కాలేజ్? లేదన్న, వేరే కాలేజ్. ఇక నువ్వు నీ కాలేజ్ మానేసి ఆ కాలేజ్ దగ్గరకు వస్తుండే అంతేనా? అదే పనే కదన్న. ఇంట్లో వాళ్ళకి ఒక మాట అడిగానన్న, ఇట్లా చేస్తున్నా అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. మ్యారేజ్ వాళ్ళ ఇంట్లో ఎట్లా ఒప్పించారు? సేమ్ క్యాస్ట్ అన్న. ఓకే, సేమ్ క్యాస్ట్, అసలు ప్రాబ్లమే లేదు, సేమ్ క్యాస్ట్ అంటే ఒప్పేసుకున్నా. సో ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసినావా వదినా? నేనే. నువ్వే. సో ఎట్లా ప్రపోజ్ చేసినావు? ఒకసారి సత్యన్ నాకు ప్రపోజ్ చేయి. मैसेज ना शादी कर लेंगे, कब कर लेंगे? आज रात को रात में शादी कर लेते ले ఆయన అడుగుతుంటే ఎప్పుడు रात में शादी कर लेते नहीं रसम कर लेंगे రసం అంటే ఏంది? రసం అంటే ఇక్కడ పూసుకుంటారు. ఓకే ఓకే, ఇప్పుడు దాదాపు 2018లో 5 years అవుతుంది. అప్పటికి ఛానల్ ఉండేనా, ఇంకా చిన్నగా స్టార్ట్అప్ అనమాట. అప్పటికి అప్పుడు పెట్టుకునేవాడిని, వీక్లీ వన్స్ పెట్టేవాడిని నేను అప్పట్లో. సో ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు లైఫ్? నాకు చాలా బాగుంది అన్న. చాలా బాగుందా? సో మీరు చెప్పండి అన్న, ఏం చదువుకోరు? నేను 10th ఇంటర్ డిగ్రీ. 10th ఇంటర్ డిగ్రీ ఫస్ట్ సెకండ్ కూడా చెప్పిగా 10th అయిపోయింది. ఇది వచ్చేసి ఒకటే సంవత్సరంలోనే ఇంటర్ కంప్లీట్ చేసేసిన. ఒకటే సంవత్సరంలో ఇంటరా? 2 సంవత్సరాలు అంటే ఇది ఇంటర్ అని మామూలు ఇది ఉంది నా ఓపెన్ డిగ్రీ. ఓపెన్ డిగ్రీ కాదు, ఓపెన్ ఇంటర్, ఓపెన్ స్కూల్ ఇంటర్. ఓకే ఓకే, ఓపెన్ ఇంటర్ అయిపోయింది. ఓకే, ఇంకా డిగ్రీ అట్లా చేసేస్తా. కంప్లీట్ ఏం కాలేనా? ఓకే, పోలే కాలేజీగా పోలే. ఓకే, డిగ్రీ స్పెల్లింగ్ చెప్పు. DEGGRI. డిగ్రీ కరెక్ట్? అది కరెక్టే కదా? కరెక్టే కదా. మీ పాప పేరు ఏం పేరు? సాయి ధన్వి. సాయి ధన్వి స్పెల్లింగ్ చెప్పు. SAIDHANEY. కరెక్టా? వదిన పేరు? నాగవేణి. నాగవేణి స్పెల్లింగ్ చెప్పు. ఇంటి పోయినాక తప్పు చెప్తే నేను ఇప్పుడు చెప్తాను. నాగవేణి స్పెల్లింగ్ నాగవేణి స్పెల్లింగ్ చెప్పు. చెప్తా. NAVENIA. నవీనా. వదిన నవీనా చెప్పిండు. పేరు చెప్పు అంటే నవీనా అని చెప్పిండు. అలా ఓకే, నవీనా.
గ్యాస్ లాగవేని. సో ఎట్లా ఎట్లా ఫీల్ అవుతుంది వద్దే మీరు వీడియో చేస్తున్నా? యాక్చువల్గా అయితే ఆ బాబుకి ఇప్పుడు కానీ వీడియో అంటేనే ఆ బాబుకి కొద్దిగా ఇదేనా. ఓకే. ఆ బాబా బీటెక్ చదువుకుంది త్రిబుల్ ఏఈ పోస్ట్ కొట్టాలని ఆ బాబా ప్రిపేర్ అవుతుంది. ఓకే. ఈ ఇప్పుడు ఎట్లా అంటే ఈ వీడియో ఆ బాబు ఇప్పుడు అంటే ఏమనుకుంటుందంటే ఇవి పర్మనెంట్ ఉండవు కదా, ఎప్పుడు ఇదే కదా, నువ్వు ఈ జాబ్ చూసుకొని అంటానే ఉందన్న పాప ఇప్పటికి కూడా. ఇప్పటికి కానీ. ఓకే. సో ఈటీవీ ప్లస్లోకి వెళ్ళినా అని చెప్పొద్దా? ఈటీవీ ప్లస్ పోయి నీ శబరిమల పోయింది నా ఒక వారం. ఆ పాపే ఫోన్ చేసింది, మీ ప్రోగ్రామ్ ఈటీవీ ప్లస్ లో వస్తుంది అని. రాణిలు ఎంబే అంటే ఎందుకు చెప్పలేడా ఎవరు ఈటీవీ ప్లస్ లో వస్తున్నాయని? బాబాకి బాబా వచ్చి నా భార్యకు ఫోన్ చేసినాడు. నీకెందుకు చేయలే? ఎవరు? ఆయనకి టవర్ సిగ్నల్ రాదు. నాకు సిగ్నల్ రాదన్న. కాదా మీరు ఫస్ట్ టైం మాట్లాడుకున్నారేమో కదా? కాదా ఈటీవీ ప్లస్ వాళ్ళతోటి ఫస్ట్ టైం మాట్లాడుకున్నాం. అక్కడికి తెలుసు వీడియో ఎప్పుడు టెలికాస్ట్ అయ్యేది తెలియదు. ఓకే. బాబా వచ్చి ఫోన్ చేసినా, నాకు ఫోన్ చేసినాను, నీకు వీడియో మీ టెలికాస్ట్ అవుతుంది ఈటీవీ ప్లస్ లో అని అనింది. అంటేనే నాకు అర్థం కాలే, ఈ బాబాకి ఎట్లా తెలిసి, నువ్వు చూసినావా నువ్వు అని. నేను టీవీలో చూసినాను అనే. మళ్ళీ వచ్చి బాబా ఏం బాబా ఇట్లా నా భార్య చూసిందంట అంటే నేనే చెప్పినానన్నా అనే. అని ఏమో రికార్డ్ చేసి నేనే పంపించిన అక్క చూడండి. ఆ రికార్డ్ నాకు బాగా ఫీల్ అయింది, బాగా ప్రౌడ్ గానే ఫీల్ అయింది నా దగ్గర. ఏమే అంటే ఆ బాబా అయితే ఫీల్ అవుతుంది బాబా. ఇప్పుడు మొన్న ఏదో ఈటీవీ ప్లస్ లో వస్తుంది ఫీల్ అవుతుంది. కాకపోతే ఆ పాప ఏమంటే జాబ్ చూసుకో అంటాను. ఓకే. ఎంత జాబ్ అయినా ఏవి పర్మనెంట్ కావన్నా, ఏవి పర్మనెంట్ కావాలంటే మన ఫేట్ ఉండాలి, అదృష్టం ఉండాలి. లేదు గవర్నమెంట్ జాబ్ సాధిస్తాడు. అవునా? ఎవరికినా ఆయమ్మ సాధిలో నేనేం ఎగ్జామ్ రాస్తాను, నువ్వు బాగున్నావు. సో ఇక్కడ పోయి ఇంట్లో అంటే మీ ఫ్యామిలీస్ లో అయితే సపోర్ట్ అవుతుంది. సపోర్ట్ అయితే మెల్లగా అవుతుంది. ఇప్పుడైతే ఒక రూట్కి వచ్చింది. అంటే నిజంగా మీరు ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెడతాము, ఇట్లా యాక్టింగ్ చేస్తామని అనుకున్నారా మీరు? నేనైతే ఎప్పుడు అనుకోలేదన్నా. మొన్ననే మాట్లాడినా అన్న ఎంతో, అసలు ఏంది నా మనం ఏడున్నాము, ఏడుకు వచ్చినాము, అటు హైదరాబాద్ పోయినప్పుడు ఏడున్నాము, ఏంటికి వచ్చినాం వీటికి అంటే ప్రౌడ్ గా అన్న. అసలు మేము అసలు మా ఫీల్డే కాదు ఇది, మాకు అసలు మాకు ఇంత కూడా టచ్ అయ్యేది కాదు. అలా రామోజీ ఫిల్మ్ సిటీ పోయినాము, రామోజీ ఫిల్మ్ ఈటీవీ ఆఫీస్కి ఈటీవీ ఆఫీస్ పోయినాము. అక్కడ పెద్ద పెద్దవంతా ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క చామార్లో మొత్తం అంతా. అరే మేము ఏంది ఇక్కడ వచ్చినాము ఏమి అని వాళ్ళు నాకు బాబా చెప్పేంత వరకు తెలియదు. నేను బాబా ఫోన్ చేసిన ఇటీవల ఫోన్ చేసినారు నా ఇదంటే ఏంది బాబా ఏంది మాట్లాడుతున్నావు అన్నాడు. ప్రాంక్ చేస్తున్నా అనుకున్నాడు ఆయన. ప్రాంక్ చేస్తానన్న. నా భార్యకు ఫోన్ చేసినాడు, అక్క ఇట్లా ఇటీవల ఫోన్ చేసినారక్క ఇట్లా పోలేం హైదరాబాద్కి అని. ఆ బాబా వచ్చి ఇంకా 9:30 అయింది. బాబా ఫోన్ చేసినాడు, నువ్వు రెడీ అయినా అంటే రెడీ అయినా బాబా అన్న. మళ్ళీ 10 చేసినాడు, నువ్వు రెడీ అయినా బాబా అని చెప్పి ఇంకా ఫోన్ రాసి చూడే అని చెప్పిన నా భార్యకి. పనుకున్నాం. మళ్ళీ 10:30 ఫోన్ చేసినాడు, ఏందా నీకు చెప్తా అంటే నువ్వేమన్నా ఇదేనా వస్తావా రావా అని. పనుకో బాబా ఎంత ఫ్రాంక్ చేస్తాడు, పనుకో అన్నాడు. మళ్ళీ ఫోన్ చేసినాడు, అక్క నిజంగా అక్క రమ్మనక్క, యావో 2 బట్టలు పెట్టిపోతాను అని. ఇట్లా పోయి ఇట్లా వచ్చేస్తానులే వాకిలు ఏమైద్దని పోయినాము. బస్సు ఎక్కించినాడు. నేను ఆడిగినా మళ్ళీ హైదరాబాద్ పోయేంత వరకు. ఆడ హైదరాబాద్ పోతేనా ఒక బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 అనమాట. ఒక చిన్న ఇప్పుడు బాబా వాళ్ళ ఇంట్లో ఎట్లుందో అట్లా ఉందనమాట. వాళ్ళు ఎవరు రాలేదు. నేను ఒక పిల్లోడిని పంపించినారు, పోయి ఆఫీస్ తెలుసుకొని. నేను పోతే బాబు ఆఫీస్లో ఏమేమి ఉంటాయి బాబు, ఆఫీస్ అంటే పెద్దగా ఉండాలి కదా, ఆఫీస్లో ఏమేమి ఉంటాయి బాబు అంటే కెమెరాలు అన్నీ ఉంటాయంటే అప్పుడు నమ్మిన. వాకిలు ఇస్తే అక్కడ పోయేంత వరకు ఏదో ఫ్రాడ్ జరుగుతుందేమో, మమ్మల్ని ఏమైనా చేస్తారేమో అనే చిన్న భయం అట్లాంటివి కూడా ఉన్నాయి నిజంగా. మేము భయం అయితే పెట్టుకొని వెళ్ళాము. అంటే ఈటీ వాళ్ళు పిలిచినారంటే ఉన్నట్లుండి మాకే ఎందుకు పిలిచినారు అని. ఇంతమంది ఫ్రాంక్స్ ఉన్నారు కదా, ఇంతమంది ఫ్రాంక్స్ లో ఈటీ వాళ్ళు మాకే ఎందుకు చేసినారబ్బా అని పోతే ఆడపోతే ఆయన సార్ ఒక ఆయన ఉండే, ఆయన వచ్చి లేదు బాబు మీ ప్రాంక్స్ చూసినాము. మరి నువ్వు జిమ్మిక్లు క్రియేట్ చేసినావు కదా నీ ప్రాంక్స్ తోటి. చేసినాము, మీరు చూసినాము, మీరు జెన్యున్ గా ప్రాంక్ చేస్తున్నారు. ప్రాంక్స్ అయితే కొంతమంది చేస్తున్నారు, అన్ని స్క్రిప్టెడ్ చేస్తున్నారు అని. ఇంకా ఆయన తీసుకొని పోయి 5వ అంతస్తులో పోయి కూర్చోబెట్టా. ఇంకా మేడము సారు అంతా మీరు ఇట్లా వస్తాయప్ప ఇట్లా అంటే ఓకేలే మేడం, ఓకే సార్ చేతిలో పట్టుకొని పోయినా మిమ్మల్ని లిఫ్ట్ లో తీసుకోపోయినా. అట్లా జరిగింది నా ప్రయాణం. సో మీరు ప్రాంక్ చేసేటప్పుడు ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా? అది చెప్తాను. మేము బాబా ప్రాంక్ చేసినామన్న, దొంగ బాబా టైటిల్ వచ్చేసి దొంగ బాబా. అందులో ఈ బాబాకి చుట్టూ ఇవి ఉండాల, సెక్యూరిటీ ఉండాల. సో మేము కిసాన్ షర్ట్ అనేసి మాకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసినారు. ఆ షర్టు అది వేసుకొని అందరితో అదే షర్ట్ ఉంటే మా స్టాఫ్తో అందరము అదే షర్ట్ వేసుకొని సేమ్ షర్ట్ వేసుకొని పోయినామన్న. అందులో ఒక పిల్లోడు వచ్చేసి అదంతా వీడియో అయిపోయిన 1 monthకి ఒక పిల్లోడు వచ్చేసి యాక్సిడెంట్లో కింద వెళ్ళి దొరలాడుకుంటూ పోతాడు. మొత్తం ఆడవాడ గాయాలైనాయి, రక్తం కారుతుంది ఆ పిల్లోనికి. మా కొలిగి ఇంకో అతనికి జస్ట్ మా ప్రాంక్స్ చూస్తాడు. ఆ పిల్లోడుగా ఆ రోజు ఆ ప్రాంక్లో చూసినాను కదా,
అనేసి అతని దగ్గర పోయి కింద పన్ను దగ్గరికి పోయి నవ్వుతాడు, ఏది కెమెరా యాడుంది అని. యాక్సిడెంట్ జరిగి పని దొరలాడుతున్నాడు, రక్తాలు కారుతున్నాయి. కెమెరా మళ్ళా పోయి ఆ పిల్లోనికి కెమెరా ఆడబెట్టినారు అన్నాడు. ఏం తిన్నా పడి నేను చావు బతుకుల మధ్య ఉంటే నువ్వేం తిన్నా ప్రాంక్ అంటావని ఆ మంచి ఆ పిల్లోడు భలే నవ్వుకున్నాడంట. అది మళ్ళీ ఆ పిల్లడు హాస్పిటల్ వెంటే మేము పోయింటే అదనా మీ వెనకంటే ఏదో మేము వస్తే నేను ఏదన్నా పడింటి లేపల్లా కానీ అతను వచ్చి కెమెరా ఆడబెట్టినారన్నా అని. కానీ కొన్ని ఇట్లాంటి ప్రాంక్స్ ఏమైతున్నాయంటే ఒక్కోసారి నిజంగా అవుతున్నాయి, అయినప్పుడు మనం పోయి చెప్పినా వాళ్ళు నమ్మట్లే. అంటే ఇవి అంటే 90% మంచిగా నవ్వుకుంటున్నాం, కానీ 10% ఇగో ఇప్పుడు నిజంగా యాక్సిడెంట్ అయినా కానీ జనాలు ఇట్లా అనుకుంటున్నారు కదా. సో అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి, నిజాలు చెప్పినా నమ్మరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీదే ఈటీవీ ప్లస్ నుంచి కాల్ వచ్చిందన్న కానీ అన్న నమ్మలేడు. నేను నమ్మలేదు. అంటే ప్రాంక్స్ చేస్తురేమో అది ఇది అని చెప్పేసి. అంటే మనం అతిగా కూడా చేస్తే కష్టం మళ్ళీ. అంటే ఎవరితో చేయాలో వాళ్ళతో చేసి మళ్ళీ కొంతమంది హార్ట్ పేషెంట్స్ ఉంటారు, ఇట్లా ఉంటారు, అవన్నీ చూసుకొని మనం ఏమంటే మెయిన్ ఎవరిని కానీ అంటే సడన్ గా భయపెట్టడము అట్లాంటివి ఏంటి ఉండవు. ఒకవేళ కంటెంట్ బట్టి పోతుంటామన్నా, ఏదైనా భయపెట్టేది కానీ ఇట్లా ఏమన్నా ఉన్నాయంటే ఒక యూత్ని పట్టుకుంటాం, వీళ్ళకి ఏమి ఉండవు అన్నట్టు వాళ్ళని పట్టుకుంటాం. లేదు ఇవి హెల్తీ ప్రాంక్స్ అన్నాయనుకోండి ముసలోళ్ళని పట్టుకుంటాం, పల్లెటూరులని, అవి బాగుంటాయన్న. అట్లా చూసుకొని వెళ్తామన్నా మేము. సో ఫైనల్ గా నాకు సత్తన్న 2 పాటలు పాడితే వినాలని ఉంది. చెప్పన్నా పాటలు. నాగరాజన్నయ్య ఊరికి ఒకటే అదే మొత్తం పాడు. మామూలుగా అయితే స్పీకర్ పెట్టుకుంటాం అన్న, స్పీకర్ పెట్టుకొని తిక్క మాటలు మాట్లాడాలి ఊరికే. ఊ అంటావా మామ, ఊ అంటావా మామ అనేది. అది నువ్వు ఇంకో పాట నాగరాజన్నయ్య పాడు. నాగరాజన్న అయిపోయింది, ఇంకో పాట పాడు. పాడలే నాగరాజన్న నాగరాజన్నయ్య ఊరికొక్కడే నాగరాజన్నయ్య అని ఒకటి మొత్తం అంతా ఉండేది. కీలి మంచారు ములక మంచారు వాడు వాడు అని ఒకరు వేసుకొని మాట్లాడదండి. ఒక ముచ్చి తాగినాడా వీడేమన్నా తాగినాడేమో కదా అని అన్నాడు, ఆ పక్కన ఏమని అడుగుతాను. ఇంకోటి ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, మేకలు ఆకులు తింటాయి, పులి ఆకులు తింటాయి, మేక ఒకడు ఒక రకంగా కాదు. ఇది నువ్వే క్రియేట్ చేసుకున్నావు అన్న ఏం చెప్పా. కొన్ని ఉన్నాయి మ్యాటి లక బిగ్ మ్యాడ్ మన ఏడాది పోయినా స్టుబ్ అన్న అంటారు అంతా. ఆయన కదా ఇప్పుడు ఆయన బాబా అంటారు, లేదంటే స్టుబ్ అన్న అంటారు ఆయన్ని. నా కొడుకు కూడా స్టుబ్ అనేది ఆయన. అవునా అంటాడా? ఓకే. సో ఫైనల్ గా ఒక క్వశ్చన్, ఇలాగా చేశారు కదా, ఎవరన్నా సరే ప్రొసీడ్ అయిదామని ఎవరన్నా అన్నారా? ఎవరు అనలేదన్న. అవ్వాలని అనుకుంటున్నావా? ఎవరు అనలేదన్న. సో ఫైనల్ గా మీ ఫాలోవర్స్ కి, మీ వ్యూవర్స్ కి, మీ సబ్స్క్రైబర్స్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మెయిన్ ఫాలోవర్స్ కి ఏం చెప్తాను అంటే, మా మార్కెట్ వాళ్ళకి మెయిన్ వాళ్ళకి థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు మా రైతులు, వాళ్ళేనా మాకి ఈ పొద్దు ఇక్కడ మమ్మల్ని నిలబెట్టినారంటే మెయిన్ వాళ్ళే. ఆ తర్వాత ఉన్నారు మామూలు వేరే సబ్స్క్రైబర్లు ఆ ఊరోళ్ళు ఉన్నారు, మెయిన్ వాళ్ళు మాకి, నాకైతే వాళ్ళేనా. ఓకే. ఇంకోటి ఏమంటే కామెంట్లు పెట్టేవాళ్ళు ఇప్పుడు బయట ఒక మనిషిని పట్టుకున్నారంటే కినా ఆ మనిషిని విపరీతంగా హరాస్మెంట్ చేయడము, ఈ లుంగిలు పీకడము, షర్టు పట్టుకోవడం, కింద దూపడం అట్లా జరుగుతాయన్న ప్రాంక్స్ అంటే మావి. అంటే చాలా మంది నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ప్లీజ్ అన్న వీడియో చూడండి, వీడియో పూర్తిగా చూడండి, అర్థం చేసుకోండి. మన మైండ్ సెట్ ఇది గలీజ్గా ఉంది అనిపిస్తే కన్నా మీకు గలీజ్గానే కనిపిస్తుంది, లేదు ఇది హెల్తీగా ఉందంటే కన్నా హెల్తీగానే కనిపిస్తుంది. మీ మైండ్ సెట్ మార్చుకొని వీడియోస్ చూడండి. మేము ఫ్రాంక్ అయిపోయిన తర్వాత అతనితో మేము మాట్లాడిస్తాం, మీ ముందరే మీ కెమెరా ముందరే మాట్లాడిస్తాం. అన్న మీరు ఏమనుకున్నారు, ఏం కథ, వాళ్ళ కెమెరా కాదు మీ కెమెరా. అదే వాళ్ళకి మా కెమెరా. నిన్న ఒక అతను కాల్ చేసి ఇట్లా నా పర్సనల్ గానే అంటే ఏంది రా ఈ మంచి ఇట్లా చెప్పా అనిపించి బాధ అయిందన్న. నేను నీకు కూడా చెప్తాను. ఏం చెప్పిండు? ఒక అతను వచ్చేసి ఇట్లా రైతుల మీద చేస్తున్నారు, రైతుల్ని ఇన్సల్ట్ చేస్తే, ఇప్పుడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తే, మీ నాన్నని ఇన్సల్ట్ చేస్తే ఇట్లే హ్యాపీగా ఫీల్ అవుతారా, నవ్వుకుంటారంటే, ఇప్పుడు మా నాన్నని ప్రాంక్ చేసిన, మా అమ్మని ప్రాంక్ చేసిన, మా అవ్వని ప్రాంక్ చేసిన అందరినీ చేసిన. ఇప్పుడు మనము చెడ్డగా అయితే చేయలే అన్న, ఎక్కడ కానీ ఎవరిని చెడ్డగా చేయము. మేము హెల్తీగా నలుగురు నవ్వుకోవడానికి చేస్తున్నాము. సో మీరు ఆలోచించుకొని కామెంట్ పెట్టండి అన్న. ఏదన్నా కానీ మేమైతే ఎవరిని ఇబ్బంది పెట్టాము, ఎక్కడ కానీ ఇబ్బంది పెట్టాము. ఎవరన్నా మేము ప్రాంక్ చేసిన వాళ్ళు మీకు కనిపిస్తే వాళ్ళు అడగండి ఏమైనా ఇబ్బంది పెట్టారా అంటే డైరెక్ట్ నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నా ఫోన్ నెంబర్ చేయండి, మాట్లాడుకుందాం కావాలంటే. ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టామన్నా మేము వీడియోస్ చేయడం అయితే. చాలా మంది ఇప్పుడు రైతులు అనేది ఒక సెంటిమెంట్ పదం అన్నది, వాళ్ళని కొద్ది ఇబ్బంది పెట్టినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు, కానీ మేము ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టాము. ఎంతమంది ఉన్నారు మీ టీమ్? ఇద్దరే. ఎవరన్నా రావాలనుకుంటే మీరు జాయిన్ చేసుకుంటారా? అన్న రావాలా అంటారు, నా రేపు నేను ఫ్రాంక్ వచ్చేస్తాను అంటారు, రేపు పొద్దున్నే ఫోన్ చేసి ఎవరు
ఓకే, ఎవరు రారు. ఒక పర్సన్ వస్తాడంట, తీసుకుంటారా? రమ్మన్నా ఆ? రమ్మన్నా ఆ పర్సన్ వస్తాడంట. ఆ పర్సనా మా సిస్టరా రమ్మన్నా రమ్మన్నారా? ఆల్వేస్ అన్న అడిగినా అన్న నేనే. ఇంకోటి మాకి నంబర్లు ఇస్తా అంటారు కొంతమంది, అలా మేము వస్తాము లేడీస్ కానీ వాళ్ళకి ఫోన్ చేస్తా అంటాం, ఎవరన్నా కంటెంట్ టైంకి ఎవరు రారన్న. ఎవరు రారన్నా. ఉమ్. మేము 9:30 అంటే 9:30 షూట్ వెళ్ళిపోతాం, ఒకవేళ అర్ధగంట అంటే 10 కంతా. ఇప్పుడు మనం వాళ్ళు చెప్పింటాం ఎవరెవరు నేను వస్తాను నాకు ఇంట్రెస్ట్ ఉందంటారు, ఎవరు రారన్నా. ఓకే. మేము చూసినాం కదా అన్నీ. ఇంకా ఏమన్నంటే శనివారం మార్కెట్ యాడ్ ఉంది ఆడికి వచ్చేయండి అంటాం. ఆడ చేయడానికి ప్రాంక్స్. శనివారం మస్ట్ టైం షూట్ ఆడు ఏదన్నా పని ఉంది అక్కడ వదిలిపెట్టుకుని అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడ పోతాం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇట్లాగే మీరు అంచెలంచెలు ఎదగాలి మా ఆదన్ ఛానల్ త్రూ కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న.